ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించడం ద్వారా విషజ్వరాలు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి జూలై 31 తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం గిరిపురంలో నిర్వహిస్తున్న డ్రై కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రై డే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చని ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత, డ్రై డే వంటివి పాటించడం వల్ల డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు దరిచేరవని అన్నారు. దోమల లార్వా వారం రోజుల పాటు ఉంటుందని, వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించడం దోమల లార్వాలు చనిపోతాయని అన్నారు. తద్వారా విషజ్వరాలు ప్రబలకుండా ఉంటాయని చెప్పారు. ప్రజలు వారంలో శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే తాగిన వాటర్ బాటిల్స్, టెంకాయ చిప్పలు వినియోగించాలని, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టైర్లు వంటివి ఇంటి పరిసరాల్లో ఉండకుండా, అందులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు కాచిన నీరు తాగడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, ఆరోగ్య సిబ్బంది, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.